అమెరికా ప్రభుత్వ చరిత్రలో ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ట్రంప్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలతో దాదాపు 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ రాజీనామా చేయబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన మొదలవగానే ప్రభుత్వ రంగంలో భారీగా ఉద్యోగుల తగ్గింపుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జాబ్స్ నుంచి తప్పుకునే ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ స్వచ్ఛంద రాజీనామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీనికే ఇవాళ లాస్ట్ డేట్. దీంతో 1,00,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాలు చేస్తారని భావిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులు స్వచ్ఛందంగా కనుక రాజీనామాలు చేయకపోతే పెద్ద ఎత్తున తొలగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఫెడరల్ ఏజెన్సీలను వైట్ హౌస్ ఆదేశించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వ రంగంలో అతి భారీ రాజీనామాలు ఇవే. స్వచ్ఛందంగా చేస్తే వాళ్ళకి పేమెంట్స్, చేయకపోతే తీసేసి పేమెంట్స్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాజీనామా చేసిన ఉద్యోగులకు 8 నెలల పాటు అడ్మినిస్ట్రేటివ్ లీవ్ ఇచ్చి ఆ కాలానికి వేతనాలు, ఇతర ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకు ప్రభుత్వానికి $14.8 బిలియన్ ఖర్చు అవుతుంది. అయితే ఉద్యోగుల తగ్గింపుతో దీర్ఘకాలికంగా ఏటా $28 బిలియన్ ప్రభుత్వానికి ఆదా అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ సంస్కరణలు చేస్తున్నామని ట్రంప్ సర్కార్ చెబుతోంది. అయితే విమర్శకులు మాత్రం ప్రభుత్వ వ్యవస్థను బలహీనపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. రాజు, దాదాపు 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు అంటే సాధారణమైన విషయం కాదు. ఇండియన్స్ మీద ప్రభావం ఉండకపోవచ్చు, మేబీ అక్కడ ఉన్నటువంటి ఇండియన్ సంతతి వారు ఎవరైనా కొంతమంది ఉండొచ్చు. కానీ ఇండైరెక్ట్గా ప్రపంచ దేశాల మీద ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. అమెరికా ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్య ఏంటి? ఇంతమంది ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించడం వల్ల. మొన్న కాలిఫోర్నియా వరదలు వచ్చిన సందర్భంలో అక్కడ రిక్రూట్ చేసుకోక, అంటే ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళని ఈ విధంగానే తీసేసి మళ్ళీ రిక్రూట్ చేసుకోకపోవడం వల్ల అక్కడ చాలామంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరు లేనటువంటి పరిస్థితి. అట్లాంటి సమస్య మళ్ళీ ఉత్పన్నమయ్యే అవకాశం లేదా? ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది అమెరికా? ఏ ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు? ఎస్ చక్రి, నిజంగా ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే, నేను చెప్పిందే వేదం, సో నేను అనుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే. అది స్వంత దేశంలోనైనా సరే, పక్క దేశాల మీద వేస్తున్నటువంటి టారిఫ్ల విషయంలోనైనా సరే అనే విధంగా కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఈరోజు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. ఖచ్చితంగా ఈరోజు వరకు ఎవరైతే అమెరికా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళంతా స్వచ్ఛందంగా గనక రాజీనామా చేస్తే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు దాదాపు 8 నెలల పాటు వాళ్లకు లీవ్స్ ఇచ్చి ఆ సమయానికి కూడా మేము వేతనాలు చెల్లిస్తామనేటువంటి ఒక విధానాన్ని పెట్టారు. లేదు, కూడదు, ఈ స్వచ్ఛందంగా మేము రాజీనామా చేయమంటే మాత్రం మళ్ళీ ఒక నిర్ణయం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులందరినీ తొలగించేందుకు ఒక ప్రణాళిక ఉంటుంది. అందులో మాత్రం రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా ఉండవనే విషయాన్ని ట్రంప్తో పాటు వైట్ హౌస్ స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగానే ఈరోజు పెద్ద ఎత్తున లక్ష వరకు, అంటే ఇప్పటికే ఎంతోమంది స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రాజీనామా చేసినటువంటి క్రమంలో ఏ శాఖల నుంచి రాజీనామా చేయబోతున్నారు ఏంటి అనేది కూడా చాలా కీలకం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఇతర మరికొన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు చాలా కీలకం. సో అటువంటి వాళ్ళందరూ కనుక ఒకవేళ రాజీనామా చేస్తే ఆ తర్వాత తలెత్తేటటువంటి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవడం ఖచ్చితంగా ఎన్నో విపత్కర పరిస్థితులకు దారి చేసే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల గతంలో ఎప్పుడైతే కాలిఫోర్నియాలో వరదలు వచ్చినటువంటి క్రమంలో అప్పుడు డిజాస్టర్ ఫోర్స్లో టీమ్స్ లేక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎందుకంటే తొలగించారు, ఆ తర్వాత కొత్త వాళ్ళని ఎవరిని కూడా రిక్రూట్ చేసుకోలేదు. సో ఇప్పుడు జరుగుతుంది కూడా ఖచ్చితంగా స్వంత దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అంటే అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అదే సమయంలో ట్రంప్ తీసుకునేటటువంటి నిర్ణయాలను వ్యతిరేకించే పరిస్థితి లేదు. సో ఆయన ఒక ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా వాటిని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి పరిస్థితిగా ఇప్పుడు ఆయన బాసిజం కనిపిస్తుంది. దాంతోనే అమెరికా బయట ఉన్నటువంటి దేశాలన్నీ టారిఫ్ల పేరుతో ఇండియాతో పాటు ఇతర దేశాలు ఇబ్బందులు పడుతుంటే స్వంత దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు, అక్కడి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.